ఇప్పుడు మనం మ్యాక్సిమా అండ్ మినిమా లెసన్లో థర్డ్ సమ్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ రైట్ సర్క్యులర్ సిలిండర్ అన్నారు. అంటే రైట్ సర్క్యులర్ సిలిండర్ అన్నారు. ఫస్ట్ సిలిండర్ గీసుకుందాం. ఓకే, ఇది సిలిండర్. ఓకే, ఈ సిలిండర్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ డిస్టెన్స్ని రేడియస్ ఆఫ్ సిలిండర్ అంటారు. దీన్ని క్యాపిటల్ ఆర్ అనుకున్నా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ పాయింట్ వరకు హైట్ ఆఫ్ ది సిలిండర్ అంటారు. దాన్ని హెచ్ అనుకున్నా నేను. ఓకే, ఇది మిడ్ పాయింట్. ఇక్కడ రాస్తున్నా లెట్ హెచ్ కామా ఆర్ హెచ్ బి ది హైట్ ఆఫ్ సిలిండర్. ఓకే, క్యాపిటల్ ఆర్ బి ది రేడియస్ ఆఫ్ సిలిండర్. ఓకే, ఇప్పుడు మనం సిలిండర్ గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ చూడండి, రైట్ సర్క్యులర్ సిలిండర్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ స్పియర్. ఒక స్పియర్లో ఇది ఉంది అంటే దీని చుట్టూ ఒక స్పియర్ గీద్దాం. అంటే ఒక స్పియర్లో ఈ సిలిండర్ ఉంది. ఓకే, ఈ స్పియర్ యొక్క రేడియస్ ఎంత అన్నారు? స్మాల్ ఆర్ అన్నారు. అంటే ఈ మిడ్ పాయింట్ దగ్గర నుంచి, అంటే సిలిండర్ యొక్క మిడ్ పాయింట్ ఈ స్పియర్ యొక్క మిడ్ పాయింట్ ఒకటేగా. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్మాల్ ఆర్ అనుకుందాం. అంటే రేడియస్ అని అర్థం. అంటే మిడ్ పాయింట్ దగ్గర నుంచి ఏ పాయింట్ దగ్గరికైనా రేడియస్ అంటారు. ఓకే, ఇప్పుడు నేను ఈ 3 పాయింట్స్ ఉన్నాయి కదా మనకి, దీన్ని నేను ఏబిసి అనుకున్నా. ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిసి, ఈ ట్రయాంగిల్ ఏబిసి ద్వారా ఇక్కడ 90 degrees చేస్తుంది. మనకి హైపోటెన్యూస్ హోల్ స్క్వేర్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ తెలుసు. ఈ సైడ్ ఏమో క్యాపిటల్ ఆర్, ఇక్కడి నుంచి ఇక్కడ వరకే మనం తీసుకోవాలి. ఈ మొత్తం హెచ్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు h/2 అయింది. ఓకే, కాబట్టి హైపోటెన్యూస్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్, ఎస్ అంటే సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపోటెన్యూస్ అంటే ఇదేగా, అంటే స్మాల్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ అంటే ఇది ఒక సైడ్ h/2 హోల్ స్క్వేర్ ప్లస్ ఈ సైడ్ అంటే క్యాపిటల్ ఆర్ హోల్ స్క్వేర్. స్మాల్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్, ఈ స్క్వేర్ హెచ్కి వచ్చింది 2కి వచ్చింది, హెచ్ స్క్వేర్ బై 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ ఆర్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు నాకు ఈ ఆర్ కావాలి. ఎందుకంటే ఇక్కడ మనం ఈ సమ్ము మొత్తం సిలిండర్ మీదే ఉండిద్ది, రేడియస్ ఆఫ్ సిలిండర్ మీదే ఉండిద్ది ఇక్కడ మొత్తం. కాబట్టి నేను క్యాపిటల్ ఆర్ ఇక్కడ ఉంచేసి దీని అడు పంపిస్తున్నా. అంటే ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ మైనస్ 4 ఇట్స్ వెళ్తే మైనస్ హెచ్ స్క్వేర్ బై 4 అయింది ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఇది మనకి. ఓకే, దీని బాక్స్ కొడదాం. ఇది ఫస్ట్ ఈక్వేషన్. ఇది మనకి తర్వాత సమ్లో ఉపయోగపడుతుంది, అందుకని ఇది ముందే రాసాం ఇక్కడ. ఇప్పుడు మనం మ్యాక్సిమం మినిమా అనే లెసన్లో మనం ఏమేం చేయాలి? ఫస్ట్ ప్రాసెస్ ఏంటి? f(x) కనుక్కోవడం. f(x) ఎలా అంటే వాళ్ళు ఏమన్నారు? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ రైట్ సర్క్యులర్ సిలిండర్ అన్నారు. అది ఇక్కడ రాస్తున్నా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఓకే, ఇక్కడ ఫ్రెష్ పేజ్ని స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మనం వాళ్ళు కర్వ్డ్ సర్ఫేస్ అన్నారు కాబట్టి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా తీసుకున్నాం. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఏంటంటే 2πRh. ఓకే, దీన్ని నేను ఎస్ అనుకున్నా. అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కదా, ఎస్ తోటి నోట్ చేస్తారు. ఈక్వల్ టు 2πRh. ఓకే, దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తున్నా. ఇక్కడ ప్రతి సమ్ము స్టార్టింగ్లో డిఫరెంట్గా ఉండేది, లాస్ట్కి వచ్చేటప్పటికి మొత్తం ప్రాసెస్ ఒకేలాగా ఉండిద్ది. ఓకే, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే s² ఈక్వల్ టు 2πRh హోల్ స్క్వేర్.
అంటే ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు 2 స్క్వేర్ అంటే 4 పై స్క్వేర్ ఆర్ స్క్వేర్ హెచ్ స్క్వేర్. ఓకే, దీన్ని నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకున్నా, ఎస్ స్క్వేర్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకున్నా. అంటే 4 స్క్వేర్ ఆర్ స్క్వేర్ హెచ్ స్క్వేర్. ఓకే, ఇక్కడ మనం ఇందాక మనకు వచ్చింది కదా ఆర్ స్క్వేర్, చూడండి ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు స్మాల్ ఆర్ స్క్వేర్ మైనస్ హెచ్ఆర్ స్క్వేర్ బై 4. ఓకే, అంటే ఈ ఆర్ స్క్వేర్ ప్లేస్లో ఆర్ స్క్వేర్ మైనస్ హెచ్ఆర్ స్క్వేర్ బై 4 అని రాయాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 4 స్క్వేర్, ఈ హెచ్ స్క్వేర్ ఇక్కడ రాసేస్తున్నా, హెచ్ స్క్వేర్, ఈ ఆర్ స్క్వేర్ ప్లేస్లో ఏంటంటే స్మాల్ ఆర్ స్క్వేర్ మైనస్ హెచ్ స్క్వేర్ బై 4. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు దీంతో స్మాల్ ఆర్ స్క్వేర్ని హెచ్ స్క్వేర్ బై 4ని మల్టిప్లై చేయాలి. 4 స్క్వేర్ హెచ్ స్క్వేర్ స్మాల్ ఆర్ స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్ హెచ్ స్క్వేర్ 4 స్క్వేర్ హెచ్ స్క్వేర్ ఇంటూ హెచ్ స్క్వేర్ బై 4 అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 4 స్క్వేర్ హెచ్ స్క్వేర్ ఆర్ స్క్వేర్ మైనస్ ఈ 4 క్యాన్సిల్ అయిపోద్ది, పై స్క్వేర్ హెచ్ స్క్వేర్ అంటే హెచ్ పవర్ 4 అని అర్థం. ఓకే, ఇప్పుడు మనం దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి. ఇక్కడ మనం ఎక్స్ తీసుకోకూడదు, హెచ్ తీసుకోవాలి ఈ సమ్లో మనం. ఓకే, ఎఫ్ ఆఫ్ హెచ్ తీసుకోవాలి. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు హెచ్ అని రాయాలి. అంటే ఇక్కడ హెచ్ ఉంది కాబట్టి మనం, అంటే ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ హెచ్ వచ్చింది ఈక్వల్ టు విత్ రెస్పెక్ట్ టు హెచ్ అంటే d/dh ఆఫ్ అని రాస్తాం. ఓకే, 4 స్క్వేర్ హెచ్ స్క్వేర్ ఆర్ స్క్వేర్ మైనస్ d/dh ఆఫ్ స్క్వేర్ హెచ్ పవర్ 4. ఓకే, ఇక్కడ మనం దీన్ని 4 స్క్వేర్ ఆర్ స్క్వేర్ అనేవి కాన్స్టెంట్స్, అంటే ఒక నెంబర్స్ లాంటివి. ఇప్పుడు మనం d/dx ఆఫ్ 2x స్క్వేర్ అంటే 2ని పక్కన పెట్టేసి d/dx ఆఫ్ x స్క్వేర్ చేస్తాం. అంటే 2 ఇంటూ x పవర్ 2 మైనస్ 1 అంటే x పవర్ n అంటే n ఇంటూ x పవర్ n మైనస్ 1 అలా చేస్తాం. ఇక్కడ మనకి కింద x ఉంది కాబట్టి xకి సంబంధించిన దాంతో చేసాం. ఇక్కడ h ఉంది కింద కాబట్టి hని మాత్రమే చేయాలి. 4 స్క్వేర్ ఆర్ స్క్వేర్ ఇక్కడ ఉంచేసి d/dh ఆఫ్ హెచ్ స్క్వేర్ ఇక్కడ రాసా మైనస్ ఇక్కడ స్క్వేర్ని ఇక్కడ రాసేసి d/dh ఆఫ్ హెచ్ పవర్ 4 రాసా. ఓకే, ఇక్కడ 4 స్క్వేర్ ఆర్ స్క్వేర్ హెచ్ స్క్వేర్ అంటే d/dx ఆఫ్ x పవర్ n అంటే n ఇంటూ x పవర్ n మైనస్ 1 కదా, ఇక్కడ 2 ఇంటూ హెచ్ పవర్ 2 మైనస్ 1 రాసాం. ఇక్కడ కూడా అంతే సేమ్ ఫార్ములా 4 ఇంటూ హెచ్ పవర్ 4 మైనస్ 1. ఇక్కడ 4 2 జస్ ఎంత 8 స్క్వేర్ ఆర్ స్క్వేర్ హెచ్ 2 మైనస్ 1 అంటే 1 పెట్టకపోయినా ఏం కాదు, మైనస్ 4 ఉంది కాబట్టి 4 స్క్వేర్ హెచ్ 4 మైనస్ 1 అంటే 3. ఇదేంటి ఎఫ్ డాష్ ఆఫ్ హెచ్. ఓకే, ఎఫ్ డాష్ ఆఫ్ చేసిన తర్వాత అగైన్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అని రాయాలి. అగైన్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు హెచ్. ఓకే, మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తాను. ఇక్కడ ప్లేస్ లేదు, పక్క పేజీలో రాస్తున్నాను. ఓకే, ఇక్కడ రాశాను. ఇప్పుడు మళ్ళీ అగైన్ డిఫరెన్షియేట్ చేయాలి. అగైన్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు హెచ్ ఆన్ బోత్ సైడ్స్. అంటే ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ హెచ్ ఈక్వల్ టు d/dh ఆఫ్ 8 స్క్వేర్ ఆర్ స్క్వేర్ హెచ్ మైనస్ d/dh ఆఫ్ 4 స్క్వేర్ హెచ్ క్యూబ్. ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ హెచ్ ఈక్వల్ టు ఇక్కడ 8 స్క్వేర్ ఆర్ స్క్వేర్ని ఇక్కడ రాస్తున్నాను. d/dh ఆఫ్ హెచ్, ఈ హెచ్ ఇక్కడ రాసా మైనస్ 4 స్క్వేర్ ఇక్కడ రాసా d/dh ఆఫ్ హెచ్ క్యూబ్ ఇక్కడ రాసేసా. ఓకే, ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ హెచ్ ఈక్వల్ టు 8 స్క్వేర్ ఆర్ స్క్వేర్. ఇక్కడ d/dx ఆఫ్ ఎక్స్ అంటే 1, ఇక్కడ 1 రాసా మైనస్ ఎక్స్ ప్లేస్లో హెచ్ ఉంది కూడా 1. 4 స్క్వేర్ d/dh ఆఫ్ హెచ్ క్యూబ్ అంటే
3 into h power 3 minus 1. ఓకే, ఇప్పుడు 8 pi square r square minus 4 3 just ఎంత 12 pi square h 3 minus 1 అంటే స్క్వేర్. ఓకే, f డబల్ డాష్ ఆఫ్ h వచ్చేసింది. ఇక్కడ వరకు మనం చేసేసాం. తర్వాత మనం ఏం చేయాలంటే ఫర్ మ్యాక్సిమా ఆర్ మినిమా అని పెట్టాలి. ఫర్ మ్యాక్సిమా ఆర్ మినిమా ఎఫ్ డాష్ ఆఫ్ హెచ్ ఈక్వల్ టు 0 అని పెట్టాలి. ఎఫ్ డాష్ ఆఫ్ హెచ్ ఎంత మనకి ఇక్కడ 8 pi square r square h మైనస్ అదే రాస్తున్నాం ఇక్కడ. 8 pi square r square h మైనస్ 4 pi square h క్యూబ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ మొత్తం దీంట్లో నేను 4 pi square హెచ్ని కామన్ తీస్తున్నా. 4 pi square h అంటే దీంట్లో 4 into 2, 8ని 4 into 2గా రాస్తే ఇక్కడ 2 మిగిలిద్ది. ఈ పై స్క్వేర్ ఇక్కడ రాసేసాం. ఆర్ స్క్వేర్ కామన్ తీయలేదు కాబట్టి ఇక్కడ ఆర్ స్క్వేర్, హెచ్ ఇక్కడ రాసేసాం. ఓకే, మైనస్ 4 ఇక్కడ రాసేసాం, పై స్క్వేర్ ఇక్కడ రాసేసాం. హెచ్ క్యూబ్లోకి హెచ్ పోతే హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం దీన్ని సపరేట్గా 0కి, ఈ బ్రాకెట్లో ఉన్న దాన్ని సపరేట్గా 0కి ఈక్వల్ చేసుకోవాలి. 4 pi square h ఈక్వల్ టు 0, 2r square మైనస్ హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు 0. అంటే మనకి హెచ్ కావాలి ఇక్కడ. హెచ్ ఈక్వల్ టు 0/4 pi square. 4 pi square అటు పంపిస్తే 0/8. హెచ్ ఈక్వల్ టు 0. ఇక్కడ హెచ్ స్క్వేర్ అటు పంపిస్తున్నాం. 2r square ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ మైనస్ హెచ్ స్క్వేర్ వెళ్తే ప్లస్ హెచ్ స్క్వేర్ అవుతుంది. మనకి హెచ్ కావాలి కాబట్టి స్క్వేర్ నడు పంపిస్తే ఏమైంది, రూట్ అవుతుంది. అంటే హెచ్ ఈక్వల్ టు రూట్ ఆర్ స్క్వేర్. అంటే ఈ రూట్ని 2కి ఆర్ స్క్వేర్ సపరేట్ చేశా, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది. హెచ్ ఈక్వల్ టు రూట్ 2 ఆర్ అవుతుంది కాబట్టి రూట్ 2r. ఓకే, ఇప్పుడు మనకి హెచ్ ఈక్వల్ టు రూట్ 2r అని వచ్చింది కదా ఇక్కడ వరకు. నవ్ అని పెట్టి దీన్ని మనం ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ హెచ్లో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ హెచ్లో సబ్స్టిట్యూట్ చేస్తే 8 pi square r square మైనస్ 12 pi square h స్క్వేర్ కదా అది. అంటే హెచ్ ప్లేస్లో రూట్ 2r సబ్స్టిట్యూట్ చేసాం. 8 pi square r square మైనస్ 12 pi square h ప్లేస్లో రూట్ 2r సబ్స్టిట్యూట్ చేస్తే రూట్ 2r హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి 8 pi square r square మైనస్ 20. ఇక్కడ స్క్వేరు రూట్ క్యాన్సిల్ అయిపోతాయి. రూట్ 2లో 12 2 ఎంత 24 pi square. ఈ స్క్వేర్ అనేది r కూడా వచ్చింది కాబట్టి r స్క్వేర్. ఇప్పుడు 8 pi square r square మైనస్ 24 pi square r square కదా. పెద్ద మైనస్ సింబల్ అనేది దేని పక్కన ఉంది, పెద్ద నెంబర్ పక్కనేగా. అంటే సమ్ము చేస్తే క్యాలిక్యులేషన్ చేస్తే నెగిటివ్లోనేగా వచ్చేది. కాబట్టి ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ హెచ్ అనేది లెస్ దాన్ 0 ఉంది. నెగిటివ్ అంటే 0 కంటే తక్కువేగా. లెస్ దాన్ 0 అంటే మ్యాక్సిమం అని అర్థం. ఏ వాల్యూ దగ్గర ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ హెచ్ మ్యాక్సిమం అయింది, ఇది సబ్స్టిట్యూట్ చేస్తేనేగా మనకి. కాబట్టి కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ సిలిండర్ ఈజ్ మ్యాక్సిమం ఎట్ హెచ్ ఈక్వల్ టు రూట్ 2r. ఓకే, ఇది మనకి సమ్ము. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి చూద్దాం మనం ఏం చేసాము. ఇప్పుడు ఫస్ట్ ఈ డయాగ్రామ్ తీసుకోవాలి మనం. ఈ ఫస్ట్ పేజీలో చేసింది మొత్తం మనకి నెక్స్ట్ సమ్ములో ఉపయోగపడడానికి ఇది. ఓకే, ఒక హింట్ లాగా ఇది మనకి ఉపయోగపడుద్ది. ఇక్కడ మనకి ది కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ రైట్ సర్క్యులర్ సిలిండర్ అన్నారు కాబట్టి సిలిండర్ గీసేసుకోవాలి. దానికి రేడియస్ మనవే రాసాం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రేడియస్ అంటారు. ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్ వరకు హెచ్ అంటారు, హైట్. ఓకే, తర్వాత ఈ సిలిండర్ అనేది సర్కిల్ ఒక స్ఫియర్లో ఉందంట. దాని యొక్క రేడియస్ స్మాల్ r. అంటే రేడియస్ అంటే ఏంటి, మిడ్ పాయింట్ దగ్గర నుంచి ఏదో సర్కిల్లో ఏదో పాయింట్ దగ్గర వరకేగా. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్మాల్ r అని అర్థం. ఓకే, అంటే ఇది క్యాపిటల్ R. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు h/2. అంటే ఇక్కడ నుంచి హైట్లో సగం చేసాం అంటే h/2 వచ్చింది. దీన్ని ఏబిసి అనుకున్నాను నేను. అంటే ట్రయాంగిల్ ఏబిసి ఈక్వల్ టు హైపోటెన్యూస్ హోల్ స్క్వేర్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ చేసా.
హైపోటెన్యూస్ అంటే స్మాల్ ఆర్ ఉంది, ఈ సైడ్ ఏమో r², ఇది h/2 ఉంది. చేసాం. స్మాల్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు h²/4 ప్లస్ r². ఇక్కడ మనకి ఈ క్యాపిటల్ R² కావాలి. ఎందుకంటే మనకి స్మాల్ ఆరా క్యాపిటల్ ఆర్ అని కన్ఫ్యూజ్ వచ్చింది. ఇక్కడ మనకి ఈ సమ్ము మొత్తం సిలిండర్ మీదే డిపెండ్ అయి ఉండిద్ది. అంటే ఈ స్మాల్ ఆర్ అనేది స్పియర్కి సంబంధించింది, అంటే ఈ సర్కిల్కి సంబంధించింది స్మాల్ ఆర్. ఈ క్యాపిటల్ ఆర్ ఏమో సిలిండర్కి సంబంధించిన క్యాపిటల్ ఆర్. కాబట్టి మనకి సిలిండర్ క్యాపిటల్ ఆర్ కావాలి. కాబట్టి క్యాపిటల్ ఆర్ ఇక్కడ ఉంచేసి h²/4 నడు పంపించా. r² - h²/4 ఇది ఫస్ట్ ఈక్వేషన్ అని పెట్టి పక్కన పెట్టేసా. దీన్ని తర్వాత వాడదామని. వాళ్ళు క్వశ్చన్లో ఇచ్చారు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ అని చెప్పి, సిలిండర్ అని చెప్పి ఇచ్చారు. అంటే ఈ ఫార్ములా ఇవ్వరు మనకి. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ అని ఒక సెంటెన్స్ ఇస్తారు అంతే. మనకి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ అంటే 2πrh. ఇక్కడ మనం క్యాపిటల్ ఆర్ ఎందుకు తీసుకున్నాం, సిలిండర్కి సంబంధించింది కాబట్టి. ఓకే, దీన్ని ఎస్ అనుకున్నా. s = 2πrh. దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసా. s² = 2πrh². ఓకే, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసేస్తాం. దీన్ని f(h) అనుకున్నా నేను. అంటే ఈ r² ప్లేస్లో ఇందాక మనకి వెనకాల వచ్చింది కదా ఫస్ట్ ఈక్వేషన్ అని, అది సబ్స్టిట్యూట్ చేసా ఇక్కడ నేను. 4π² h² సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత 4π² r²ని h²/4ని మల్టిప్లై చేసిన తర్వాత 4π² h² r² మైనస్ ఈ 4 క్యాన్సిల్ అయ్యి π² h². h² అంటే h/4. ఇక్కడ నేను డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు h చేశా. అంటే ప్రతి సమ్ ఇదే ప్రాసెస్ మనకి. ఓకే, అంటే ఇక్కడ నుంచి నెక్స్ట్ అదే ప్రాసెస్, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు h చేయాలి. ఓకే, ఇది వచ్చింది మనకి. తర్వాత మళ్ళీ డిఫరెన్షియేట్ చేయాలి. ఇక్కడ నేను ప్లేస్ లేక మళ్ళీ అదే ఇక్కడ రాశాను. మళ్ళీ అగైన్ డిఫరెన్షియేట్ చేయాలి. అంటే f'(h) అంటే f'(h) చేస్తాం. చేసిన తర్వాత ఇది వచ్చింది మనకి f'(h). ఓకే, ఫర్ మ్యాక్సిమా ఆర్ మినిమా అని పెట్టుకొని f'(h) = 0 అని చేయాలి. f'(h) అంటే ఇదేగా మనకు వచ్చింది. అదే రాసా ఇక్కడ నేను. రాసిన తర్వాత దీంట్లో 4π² hని కామన్ తీస్తే 2r², దీంట్లో 2r² మిగిలిద్ది. 8లో 2 π² ఇక్కడ పెట్టేసా. r² ఇక్కడ కామన్ తీయలేదు కాబట్టి మిగిలిపోయింది కాబట్టి ఇక్కడ రాసే. h ఇక్కడ రాసేసాం కాబట్టి ఇక్కడ రాయాల. -4 రాసేసాం, π² రాసేసాం. h³ h పోతే h² మిగిలింది =0. దీన్ని సపరేట్గా ఈ బ్రాకెట్లో ఉన్న దాన్ని సపరేట్గా 0కి ఈక్వల్ చేసాం. మనకి h కావాలి. ఇక్కడ మనకి h కావాలి కాబట్టి h ఇక్కడ నుంచి 4π² నడు పంపిస్తే 0/4π². h = 0 అయింది. ఇక్కడ h² నడు ప్లస్ h² -h² అయితే ప్లస్ h² అయింది. ఈ స్క్వేర్ హెడ్స్ అయితే రూట్ అయింది. √2 × √r². ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి h = √2r వచ్చింది. ఇక్కడ నేను h = √2r అనే దాన్ని f'(h)లో సబ్స్టిట్యూట్ చేయాలి మనం. ప్రతి ప్రాసెస్ ఇంతే. ఇక్కడ కొన్ని వాల్యూస్ వస్తే ఆ వాల్యూస్ని f'(h)లో సబ్స్టిట్యూట్ చేయాలి. f'(h) ఎంతో రాసుకున్నా, h ప్లేస్లో √2r రాసుకున్నా చేస్తే మనకి f'(h) పాజిటివ్ వస్తే, అంటే పాజిటివ్ వచ్చింది అనుకో f'(h) అది మినిమం అని అర్థం. f'(h) నెగిటివ్లో వచ్చింది అనుకో ఆన్సర్, f'(h) అనేది సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత అది మ్యాక్సిమం అని అర్థం. ఇక్కడ మనకి సబ్స్టిట్యూట్ చేస్తే నెగిటివ్ వచ్చింది. నెగిటివ్ అంటే <0, అంటే 0 కంటే తక్కువ, అంటే -1 -2 మైనస్లో వచ్చింది కాబట్టి అది మ్యాక్సిమం అని అర్థం. కాబట్టి ఏది సబ్స్టిట్యూట్ చేస్తే మ్యాక్సిమం వచ్చింది, ఇదేగా √2rని సబ్స్టిట్యూట్ చేసాం ఇక్కడ. కాబట్టి మ్యాక్సిమం కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ సిలిండర్ ఈజ్ మ్యాక్సిమం ఎట్ h = √2r. ఇది మనం లాస్ట్లో రాయాలి హెన్స్ అని పెట్టేసి. ఓకే.